ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిని అడిగి చూద్దామండి. ఆ జానకి ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ కెరీర్ ఎట్లా ఉంటుంది, నమ్మిన పని ఎలా ఉంది, తలించిన కార్యం ఎలా ఉంది, అనుకున్న కోరిక ఎలా ఉంది చూడు జానకి. లక్ష్మీకళ యోగ బలం అనుకున్న పని విద్య విషయం బిజినెస్ విషయం ఎలా ఉంటుంది, తలించిన కార్యం ఎలా ఉంది. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి మీ ధనుస్సు రాశి వారి పేరు మీద. కానీ మాత్రం ఈ ధనుస్సు రాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం మూలా నక్షత్ర జాతకులు సరస్వతి మాత పుట్టిన నక్షత్రం అండి. మూల నక్షత్ర జాతకులకు చాలా వరకు అదృష్ట యోగం ఉంటుంది. వారి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన వారికి మాత్రం విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానీ పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం శుక్రుడు అధిపతి. మరి చాలా వరకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. మూల నక్షత్రానికి సరస్వతి అధిపతి అయితే మాత్రం పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు అధిపతి కాబట్టి లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మొండి బకాయిలున్న తీరిపోయే అవకాశం ఉంటుంది. అనుకున్న పని మాత్రం వారు తలించిన కార్యం నెరవేరే అవకాశం ఉంది. అనుకున్న పని అనుకున్న విధంగా సాధించే యోగం ఉంది వారి జాతక బలానికి. వారికి నడుస్తుంది 3వ స్థానంలో శని నడుస్తుంది. నవగ్రహాల్లో గురుబలం మంచిగా ఉంది, శనిగ్రహ బలం మంచిగా ఉంది, కేతుగ్రహ మంచిగా ఉంది. 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. రాహుగ్రహం బాగలేనందువలన మాత్రం చాలా వరకు కొన్ని చికాకులు వస్తాయి వారికి. వచ్చినా కానీ వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబలం మంచిగా ఉంది కాబట్టి మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది. కానీ మాత్రం భూమి నుంచి ఆకాశం దాకా ఆలోచించే అవకాశం ఉంది. ఆలోచించడమే కాదు ఆచరించి ఆ పనిని ఆచరించి సాధించే అవకాశం ఉంటుంది. అలాగే రవి బలం కొద్దిగా ఇబ్బందికర యోగ బలం ఉంది కాబట్టి ఆ రాశి వారి పేరు మీద కొన్ని అపకీర్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొన్ని అపోహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొన్ని నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వారి జాతకాన్ని కుజగ్రహం అద్భుతంగా ఉంది కాబట్టి భూమి విషయంలో కలిసి వస్తుంది. భూమి వ్యాపారం చేసేవారు, అలాగే మాత్రం రియల్ ఎస్టేట్ రంగం వారు, అలాగే బిల్డర్లు, బహుళాంతస్తులు కట్టేవారు, కొనేవారు, అమ్మేవారు, మార్కెటింగ్ డైరెక్టర్ చేసేవారు, సేల్స్ మ్యాన్ రంగం నడిచేవారు, అలాగే వీరు జ్యోతిష్యం కంప్యూటర్ రంగంలో నడిచేవారు కలిసి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం వైద్య రంగానికి సంబంధించిన వారు ఆటంకాలు వస్తాయి. విద్యా రంగానికి సంబంధించిన వారికి లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా దృష్టి దోషం అధికం ఉంటుంది. ఈ దృష్టి దోషం పోవడానికి వారి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. మంగళవారం శనివారం నియమం పాటించాలి. వారి పేరు మీద నియమం పాటిస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే శత్రువులు అంటూ ఎవరు ఉండరు. కానీ గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉన్నాయండి. 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేనందువలన నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం వీరిది మనస్తత్వం చాలా వరకు మాత్రం ఆలోచించే మనస్తత్వమే అన్నిటి గురించి కాబట్టి శాంతి హోమం కూడా చేయించడం మంచిది. అలాగే అమ్మవారి కుంకుమార్చన పూజ చేయించడం. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు 1కి 4 సార్లు చెక్ చేసుకోవడం చాలా వరకు మంచిది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వైద్య రంగంలో పరిశోధన చేసే వారికి తిరుగు ఉండదు. సైన్స్ రంగంలో పరిశోధన చేసే వారికి తిరుగు ఉండదు. బిజినెస్ రంగంలో చేసేవారు కొన్ని ఇబ్బందులు చికాకులు వస్తాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రైవేట్ ఉద్యోగస్తులకైతే తిరుగు ఉండదు. వీరి జాతకబలానికి ప్రైవేట్ రంగంలో చేసేవారికి మాత్రం వారికి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. కళాకారులకు మాత్రం వారి జాతకానికి కొన్ని ఆటంకాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వారికి లేనిపోని ఆటంకాలు వస్తాయి. ఎగిరిగిరి దంచిన అంతే కూలి, ఎగరకుండా దంచిన అంతే కూలి అన్నట్టు ఉంటుంది. కానీ ఆ ఆటంకాలు చిక్కులు వచ్చిన వాటిని తట్టుకు నిలబడే శక్తి సత్తా వీరి జ్యోతిష్యంలో ఉంది. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం పెద్దల మాట ప్రకారం ఆచరించి నడవటం మంచిదండి. పెద్దలంటే తల్లి తండ్రి మాత్రమే కాదు, వయసులో పెద్దవారు కానీ అనుభవంలో పెద్దవారు కానీ వారికి మంచి చెడులు చెప్పేవారు కానీ ఏదైనా సరే అలాంటి వారితో వారు మాట్లాడుకొని ఏదైనా నిర్ణయం తీసుకొని ఒక పని ప్రారంభించడం మంచిది. అలాగే మాత్రం వారికి తెలియని రంగంలో కూడా వారు మాత్రం
వెళ్ళే అవకాశం ఉంది. వాటిలో కొన్ని ఆటంకాలు వస్తాయి. తర్వాత కూడా మాత్రం దాంట్లో మరి అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రక్షణ రంగం సంబంధించిన ఉద్యోగస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. రాజ్యలక్ష్మి ప్రాప్తిస్తుంది. ఎక్కడ పోయినా వారి మాట చలామణి అవుతుంది. మరి ఏ రాష్ట్రంలో పోయినా, అలాగే ఏ ప్రాంతంలో పోయినా, ఏ జిల్లాలో పోయినా, ఏ నియోజకవర్గంలో పోయినా, మండల స్థాయిలో అయినా, గ్రామ స్థాయిలో అయినా సరే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. పౌల్ట్రీ రంగంలో మాత్రం లాభయోగ బలం ఉంటుంది. పాడి పరిశ్రమ రంగంలో తిరుగు ఉండదు వారి జాతక బలానికి. ముఖ్యంగా మత్స్య రంగంలో మాత్రం కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చెట్ల క్రియలు నర్సరీ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపార యోగంలో ఇంకొకటి ఆహార పదార్థ వ్యాపారంలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటుంది. హోటల్ ఫీల్డ్ రంగంలో కూడా కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద భూమికి సంబంధించిన వ్యాపారం, ఇంకా గృహ నిర్మాణాలకు సంబంధించిన వ్యాపారం, అంటే ఎలక్ట్రానిక్ రంగం సంబంధించిన వ్యాపారాలకు కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉందండి. కానీ ఫైనాన్స్ రంగంలో కూడా కొన్ని చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఆ చిక్కులు, చికాకులు వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా మాత్రం సంకట చతుర్థి రోజు మహాగణపతి హోమం చేపించడం చాలా వరకు మంచిది. సంకట చతుర్థి రోజు మాత్రం సద్బ్రాహ్మణుతో మాత్రం మహాగణపతి హోమం చేపించడం కానీ, లేదా సంకట చతుర్థి రోజు వారే మాత్రం గణపతి విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. కానీ మంగళవారం నియమం పాటించడం మంచిది వీరి జాతక బలానికి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరికి ప్రయాణాలు అధికమవుతాయండి. వీరి పేరు మీద ఎక్కడ పోయినా సరే ఆ పని సక్సెస్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. సన్నిహితులు చాలామంది అవుతారు వీరి జాతక బలానికి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ఇక వివాహ విషయంలో, కళ్యాణ విషయంలో ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో ఏమైనా సత్ఫలితాలు లేకుంటే ఆ సత్ఫలితాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సంతానం లేకపోవటం, కలగకపోవటం, కలిగి నష్టం రావటం, సంతానంతో ఇబ్బంది రావటం, సంతానంతో ఇబ్బందులు పడటం, లేదా ఏమైనా వారి మాట వీరు వినకపోవటం, వీరి మాట వారు వినకపోవటం, అందరితో గొడవలు, చిక్కులు, చికాకులు రావటం, సదా కిరికిరి, ఏదన్నా ఇబ్బందుకరమైన పరిస్థితులు వస్తే కూడా తట్టుకునే శక్తి, లేదా మాత్రం ఆ చిక్కులు, చికాకులు తొలగించుకునే యోగ బలం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం మహాగణపతి హోమం తప్పకుండా చేపించాలి, లేదా గణపతి ఆరాధన చేయాలి, నవగ్రహాల పూజ చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శివం భూయత్.